శ్రీవాణి నిధులతో 1200కు పైగా భజన మందిరాలు నిర్మించాము అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. స్థానిక ప్రజల కోరిక మేరకు నచ్చిన దేవుడి ఆలయాలు కడతామని పేర్కొన్నారు. అయితే శ్రీవాణి నిధులతో షిరిడి సాయి ఆలయాలు నిర్మించలేమని చెప్పారు. పౌరాణిక ధర్మశాస్త్రాల్లో షిరిడి సాయి లేరు. సాయి ఆలయాల్లో హైందవ శాస్త్ర ప్రమాణాల ప్రకారం వైదిక కార్యక్రమాలు జరగవు, అందుకనే అవి మా పరిధిలో లేవు అని క్లారిటీ ఇచ్చారు. నిధులతో షిరిడి సాయికి ఆలయాలు నిర్మించలేమని చెప్పారు. సో షిరిడీకి వెళ్లే హిందూ భక్తులు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు. వాళ్ళ మనోభావాలను ఏమైనా పరిగణలోకి తీసుకుంటారా? ఈ నిర్ణయానికి రావడానికి ఏ వైదిక పరమైన ప్రమాణాలు కానీ లేకపోతే ఏ ప్రమాణాలను మీరు పరిగణలోకి తీసుకున్నారు సార్? చట్టపరమైన ప్రమాణాలు ఏమైనా ఉన్నాయా? మామూలుగా మనకున్నటువంటి వైదిక ప్రమాణాలు ఆగమ శాస్త్రాల ప్రకారం అయితే హిందూ ధర్మాదాయ దేవాదాయ ఆలయాలు వాటి పరిరక్షణలోనే ఈ యొక్క శాఖ పనిచేయాలి. షిర్డీ సాయి భక్తులు కూడా హిందువులు ఉన్నారు, ఇతర మతస్థులు ఉన్నారు. సమాజంలో అనేక మంది షిర్డీ సాయి భక్తులు సేవకులుగా ఉన్నారు. కాబట్టి మొదటి నుంచి పౌరాణిక శాస్త్రాలు మన పురాణ గ్రంథాల్లో చూస్తే షిర్డీ సాయి ఆనాడు ఈ యొక్క పౌరాణిక హిందూ ధర్మశాస్త్రాల్లో లేరు. ఉన్నటువంటి వారిని పరిరక్షించడానికి ఆగమ శాస్త్రాలు వైదిక శాస్త్రాల ఆలోచన ప్రకారమే మనం ఈనాడు వాటిని వృద్ధి చేయడానికి సనాతన ధర్మాన్ని కాపాడడానికి పనిచేస్తున్నాం. షిర్డీ సాయి ఆలయాలు ఎక్కడ ఏర్పడినా మీరు అన్నట్లు హిందువులు ఉన్నారు, అనేక మతస్థులు ఉన్నారు. అలాగే అనేక రకాలుగా ఆలయాలకి ఆర్థిక స్తోమతలు అందించేటువంటి అనేక మంది ఉన్నారు. కాబట్టి ఆలయాలు వాళ్ళు అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి, వాళ్ళు దగ్గరుండి వాటిని పోషించుకుంటున్నారు. కాబట్టి హిందూ ఆలయాలకు చెందినటువంటి ఈ నిధులని హిందూ రక్షణ ఆలయాలకు మాత్రమే మనం ఖర్చు చేయాలి. ఇదే సాంప్రదాయం మిగతా కొన్ని సాంప్రదాయాలకి వర్గీకరించే అవకాశం ఉంటుందా సార్? మిగతా ఇట్లాంటి ఈరోజు షిరిడి అయింది, కొంతమంది కొంత ఆందోళన ఉండొచ్చు, మరికొన్ని దేవాలయాలకి ఈ సాంప్రదాయాలను ఏమన్నా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందా? అంటే మీరు స్పెసిఫిక్గా అడగండి. కొంతమంది అని అంటే మీరు దేని గురించి అడుగుతున్నారు నాకు కూడా తెలియాలి కదా. షిర్డీ సాయిది అయితే నేను చెప్పాను, దీనిలో ఇబ్బంది ఏం లేదు, ఉన్న వాస్తవాలను చెప్పాం. షిర్డీ సాయి ఆలయాల్లో ఇవి ఆలయాలు అన్నీ కూడా హైందవ శాస్త్ర ప్రమాణాల ప్రకారం వైదిక కార్యక్రమాలు జరపబడవు, అందుకని అవి మా పరిధిలో లేవు. ఇంకా వేరేది ఏదైనా మీరు ఏదైనా ఉంటే స్పెసిఫిక్గా అడిగితే చెప్పగలరు సార్. ఇప్పుడు దేవాదాయ శాఖలో రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి రాష్ట్రంలో 5 లక్షల వరకు దాదాపుగా భూములు ఉన్నాయి అనేది అధికారిగా లెక్కలు చెప్తారు.